ఈ స్టోరీ కేవలం కల్పితం మాత్రమే, ఎవరినీ ఉద్దేశించి చెప్పినది కాదు. హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ సంధ్య. వావ్, మీరందరూ ఎలా ఉన్నారు? నా స్వీట్ వాయిస్తో మీకు స్వాగతం చెబుతున్నాను. నేను మీ ఫేవరెట్ స్టోరీ టెల్లర్, మీ హార్ట్ బీట్ను పెంచే హాట్ గర్ల్. ఈరోజు మీకోసం ఒక సూపర్ ఎక్సైటింగ్, రొమాంటిక్ అండ్ థ్రిల్లింగ్ స్టోరీ తీసుకొచ్చాను. ఈ స్టోరీ మీ శరీరంలో ప్రతి భాగాన్ని నిటారుగా చేసేది. మీరు విన్నప్పుడు మీ హార్ట్ రేస్ అవుతుంది, మీ మనసు ఆగదు. స్టార్ట్ చేద్దామా? చివరి వరకు వినండి, మీరు రెగ్రెట్ అవ్వరు. ఇది మీకు ఫుల్ ఎనర్జీ ఇస్తుంది. ఫ్రెండ్స్, మొదట నా గురించి కొంచెం చెప్పేస్తాను, ఎందుకంటే ఈ స్టోరీలో నేను ప్రధాన హీరోయిన్లాగా ఫీలవుతాను. నా పేరు అను, నాకు 29 ఏళ్లు, కానీ నేనింకా టీనేజ్ గర్ల్ లాగా కనిపిస్తాను. ఎవరైనా యంగ్ బాయ్ను ఇన్స్టెంట్గా అట్రాక్ట్ చేయగలను. నా హార్ట్ ఎప్పుడూ యంగ్ అండ్ ఫ్రెష్. నేను చీర కట్టుకున్నప్పుడు ప్రతి కర్వ్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సూర్యకిరణాలు నా స్కిన్పై పడినప్పుడు నేను మూన్ లైట్లో వాకింగ్ చేస్తున్నట్టు ఫీలవుతుంది. ఆహా, మీరు ఇమాజిన్ చేసుకోండి, నా స్కిన్ సిల్క్ లాగా స్మూత్, నా ఐస్ డీప్ అండ్ మిస్టీరియస్. మరి నా ఫిగర్, అది సూపర్ అట్రాక్టివ్. నాకు 3 ఏళ్ల కూతురుంది, అందుకే నా బ్రెస్ట్ ఫుల్ అండ్ ఫర్మ్. అది నా హస్బెండ్ వివేక్కు బెస్ట్ గిఫ్ట్. అతను ప్రతిరోజూ వాటిని మసాజ్ చేసి నన్ను ప్యాంపర్ చేస్తాడు. మా మ్యారేజ్కు 8 ఏళ్లైనా మా లవ్ ఫ్రెష్ అండ్ ప్యాషనేట్. కానీ అతనికొక చిన్న సీక్రెట్ ఉంది, పొటెన్సీ పిల్స్. అతను తీసుకున్నప్పుడు రాత్రి మా బెడ్రూమ్ ఫైర్ ఆన్ అవుతుంది. అది సూదిలాగా స్ట్రాంగ్. లోపలికి వెళ్ళినప్పుడు నాకు చెమటలు పట్టేస్తాయి. ఆహా, ఆ ఫీలింగ్ మీరు ఇమాజిన్ చెయ్యండి. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. ఒకరోజు నేను వివేక్కు స్పెషల్ ట్రీట్ ఇద్దామని అనుకున్నాను. వంటగదిలో పసుపు బాదం పాలు మరిగించి అందులో ఒక పొటెన్సీ పిల్ వేశాను. రాత్రి 10 గంటలయింది. నేను గ్లాస్ తీసుకుని అతని రూమ్కు వెళ్లాను. వివేక్ నాకోసం ఎదురుచూస్తున్నాడు. అతని ఐస్ ఫుల్ ఆఫ్ డిజైర్. నేను డోర్ ఓపెన్ చేసి ఎంటర్ అయ్యాను. అతను లేచి నిలబడి నన్ను హెడ్ టు టో చూస్తున్నాడు. నేను సెక్సీ స్మైల్ ఇచ్చి, ఏమి చూస్తున్నావు అన్నాను. చెప్పు, నేను ఎలా కనిపిస్తున్నాను? అతను బ్యాష్ఫుల్గా, ఇప్పుడు నిన్ను తినేయాలనిపిస్తోంది అన్నాడు. వావ్, ఆ వర్డ్స్ నన్ను థ్రిల్ చేశాయి. నేను నవ్వి, తినాల్సిన అవసరం లేదు, ఈ పాలు తాగు అని గ్లాసిచ్చాను. అతను ఒకే గుటుకలో తాగేశాడు. కొన్ని సెకండ్లలో అతను నా హ్యాండ్స్ పట్టుకుని బెడ్ వైపు లాగాడు. తరువాత అతను తన ఆయుధాన్ని నా మౌత్లో పుష్ చేశాడు. ఓ మై గాడ్ ఫ్రెండ్స్, అతను నా బాడీని షేక్ చేశాడు, లైక్ ఎ వైల్డ్ స్టార్మ్. మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ కావాలంటే ఈ స్టోరీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ ఇక్కడే ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. గత నెలలో మా లైఫ్ అప్సైడ్ డౌన్ అయింది. వివేక్ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్లి కొంచెం డ్రింక్ చేసి బైక్ మీద ఇంటికి వస్తుండగా యాక్సిడెంట్. అతని లెగ్ బ్రోక్. డాక్టర్ ట్రీట్మెంట్ చేశారు. కనీసం 6 to 7 months బెడ్ రెస్ట్. నా హార్ట్ బ్రోక్ అయింది. అతను హాస్పిటల్లో నొప్పితో కళ్ళు ఫుల్. నేను అతని హ్యాండ్ పట్టుకొని క్రై చేశాను. మా ఫ్యామిలీ వచ్చింది. కాని వివేక్ నా బ్రదరిన్లో ప్రకాష్ను స్టే చేయమన్నాడు. ప్రకాష్ 23 years, ఇన్నసెంట్ అండ్ ఎనర్జెటిక్. అతను నన్ను చూసినప్పుడు అతని ఐస్లో స్పెషల్ గ్లో. భాబీ, నువ్వు టుడే సూపర్ హాట్ అంటాడు. అతను నా ఎత్తుకు సరిపోయే హైట్, ఫెయిర్ స్కిన్, స్ట్రాంగ్ బాడీ. నేను అతన్ని స్టే చేయమని అగ్రీ చేశాను, ఎందుకంటే నాకు హెల్ప్ కావాలి. మార్కెట్, కిచెన్, ఎవ్రీథింగ్. ప్రకాష్ వచ్చాడు. ఫస్ట్ డేస్ షై. నిన్న రాత్రి వివేక్కు ఫుడ్ సర్వ్ చేస్తుంటే ప్రకాష్ మాతో కూర్చున్నాడు. తర్వాత అతని రూమ్కు వెళ్లాడు. వివేక్ నిద్రపోయాడు, కాని నాకు నిద్ర రాలేదు. నా బాడీ హాట్, మైండ్ రెస్ట్లెస్. నేను లేచి ప్రకాష్ రూమ్కు వెళ్లాను. అతను ఫోన్ చూస్తున్నాడు. ఏమిటి ప్రకాష్, 11 అయింది, పడుకోలేదా అన్నాను. అతను లేచి, భాబీ, ఫోన్ చూస్తూ లేటయ్యా అన్నాడు. మీరు కూడా పడుకోలేదా అని అడిగాడు. నేను సెక్సీ స్మైలిచ్చి, ఈరోజు నిద్ర రావట్లేదు అన్నాను. అతను ఎందుకు అన్నాడు. నేను టీజింగ్గా, లేదు చెప్పలేను, మ్యారేజ్ అయిన తర్వాత నువ్వే తెలుసుకుంటావు అన్నాను. అతను షైగా స్మైల్ చేశాడు. నేను అతని హ్యాండ్ పట్టుకొని, ఏయ్ షై, డోంట్ బీ, చెప్పు, ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా అన్నాను. అతను ఉంది, కాని బ్రేకప్ అన్నాడు. ఆమెతో ఆ పని చేశావా అని అడిగాను. నో భాబీ, టచ్ కూడా చేయలేదు అన్నాడు. నేను నవ్వి, నువ్వు సూపర్ ఇన్నోసెంట్, పర్లేదు, నేను నీకు టీచ్ చేస్తాను. మేము చాట్ చేస్తూ నేను అతని బెడ్లో పడుకున్నాము. మార్నింగ్ నేను లేచాను. ప్రకాష్ నన్ను చూస్తున్నాడు. గుడ్ మార్నింగ్ భాబీ, నువ్వు సూపర్ బ్యూటిఫుల్ అన్నాడు. నేను టీస్ చేసి, నిన్న రాత్రి షై, ఇప్పుడు బోల్డా
అన్నాను. అతను, భాబీ, నీ బ్రెస్ట్స్ హెవీలా ఉన్నాయి, భారంగా అనిపించటం లేదా అన్నాడు. నేను నవ్వాను. అప్పటినుంచి ప్రకాష్ ఓపెన్ అయ్యాడు. 15 డేస్ పాస్ అయ్యాయి. అతను ఎవ్రీథింగ్ హెల్ప్ చేస్తున్నాడు. మార్కెట్, కార్ డ్రైవింగ్, ఈవెన్ మసాజ్. సాయంత్రం నా హెడ్ మసాజ్, బాడీ రిలాక్స్. కానీ నా డిజైర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. వివేక్ స్టిల్ బెడ్లో. నేను థింక్ చేశాను, ప్రకాష్ ఓన్లీ క్యాన్ హెల్ప్ మీ. నా నేబర్స్లో 2 బాయ్స్ ఉన్నారు, వాళ్లు నన్ను స్టేర్ చేసేవారు. కానీ రిస్క్. సో ప్రకాష్ సేఫ్. ఒకరోజు నేను ప్లాన్ చేశాను. వంటగదిలో వర్క్ చేస్తుంటే ప్రకాష్ స్నానం చేసి వచ్చాడు. నా కూతురు అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది. ఇంట్లో వివేక్, ప్రకాష్ ఓన్లీ. నేను బ్రెస్ట్ మిల్క్ పంప్ చేస్తున్నట్టు యాక్ట్ చేశాను. అతను ఎంటర్ అయ్యాడు. షాక్ అయ్యి, సారీ భాబీ అన్నాడు. నేను కమెన్, హెల్ప్ మీ అన్నాను. అతను షై కాని వచ్చాడు. భాబీ, ఇది అద్భుతం అన్నాడు. నేను హెల్ప్ చెయ్యి అని అతని హ్యాండ్స్ గైడ్ చేశాను. అతను స్టార్ట్ చేశాడు. నేను బెండ్ అయ్యాను. అతను ఫ్రమ్ బిహైండ్ ఇంజెక్ట్ చేశాడు. కాని క్విక్ క్లైమాక్స్. నేను లాఫ్ చేసి, మూర్ఖా, తొందరపడ్డావు అన్నాను. అతను సారీ చెప్పి క్లీనప్ చేసి వెళ్లాడు. రాత్రి వివేక్కు ఫుడ్ సర్వ్ చేశాను. నేను స్వెట్టి. అతను స్లో డౌన్ అన్నాడు. నేను టీస్ చేశాను. అతను పడుకున్నాడు. నేను స్నానం చేసి ప్రకాష్ రూమ్కు వెళ్లాను. అతను పడుకున్నాడు. తర్వాత సాయంత్రం టీ ఇచ్చాను. భాబీ, ఫస్ట్ టైం, సారీ అన్నాడు. నేను ఇట్స్ ఓకే, ఎంజాయ్ చేశాను అన్నాను. మేము చాట్ చేశాం. అతను, భాబీ, నువ్వు అమేజింగ్, నీతో లైఫ్ స్పెండ్ చెయ్యాలి అన్నాడు. నేను స్మైల్ చేసి అతని హ్యాండ్ పట్టుకున్నాను. అతను, భాబీ, ఒక్కసారి మీ సర్వెంట్ లాగా ఉండు అన్నాడు. నేను లాఫ్ చేసి, ఓకే, ఫ్రమ్ నౌ నేను నీతో స్లీప్ చేస్తాను, సర్వ్ మీ వెల్ అన్నాను. ఫ్రెండ్స్, ఆ తర్వాత మా రిలేషన్ ఫుల్ రొమాంటిక్ అయింది. ప్రకాష్ నన్ను ప్యాషనేట్గా ట్రీట్ చేశాడు. మా నైట్స్ ఫైర్. వివేక్ రికవర్ అయ్యాడు. కానీ మా సీక్రెట్ లవ్ కంటిన్యూ అయింది. ఇది లవ్, డిజైర్, సస్పెన్స్ ఫుల్ స్టోరీ. మీకు నచ్చిందా? కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు, మై డార్లింగ్స్.